Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. By God's grace, we have studied so far great lessons on predestination, justification and new birth. ఆ దేవుని దయ వలన మనం ఇంతవరకు ఈ యొక్క గొప్ప పాఠములు మనం ధ్యానం చేసాం. ముందస్తు నిర్ణయం, నీతిమంతులుగా తీర్చబడడం, నూతనమైన జన్మ. These are the series of Bible studies under the topic Great Salvation. గొప్ప రక్షణ అనేటువంటి ఈ యొక్క అంశము మీద మనము ఈ యొక్క వరుస ధ్యానాలు చేస్తూ ఉన్నాం. Now we will study the next aspect of salvation, namely adoption. ఇప్పుడు మనము ఈ యొక్క తరువాత అంశ ధ్యానముగా ఈ యొక్క రక్షణలో ఉన్నటువంటి మరొక అంశం దత్తత. Prior to our study in detail, let us consider two Bible characters to illustrate the concept of adoption. ఈ యొక్క దత్తత అనేటువంటి అంశాన్ని మనము లోతుగా ధ్యానించడానికి ముందుగా బైబిల్ గ్రంథంలో నుంచి రెండు బైబిల్ వ్యక్తిత్వాలను మనం చూద్దాం. First, Moses was born in an Israelite family. మొట్టమొదట మోషే ఇశ్రాయేలీయుల కుటుంబంలో జన్మించారు. But he was adopted by the daughter of Emperor Pharaoh in Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు చక్రవర్తి ఫరో యొక్క కుమార్తె చేత అతడు దత్తత చేసుకోబడ్డాడు. Secondly, Queen Esther was an orphaned girl. రెండవది రాణి అయినటువంటి ఎస్తేరు ఆమె ఒక అనాథురాలుగా ఉంది. But her uncle Mordecai adopted her as his own daughter. కానీ ఆమె బంధువు అయినటువంటి మొర్దుకై ఆమెను కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. In fact, Mordecai was the government official in Susa. నిజానికి షూషాన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు మొర్దుకై. Meaning of adoption. ఈ యొక్క దత్తత అన్న మాటకు అర్థం Adoption is an act of God. ఈ యొక్క దత్తత అనేది దేవుడు చేసేటువంటి కార్యం. By this, the Lord places a justified believer as an adult son in his family. దీని ద్వారా ఈ యొక్క దత్తత ద్వారా ప్రభువారు ఆ యొక్క నీతిమంతుడిగా తీర్చబడినటువంటి విశ్వాసిని తన కుటుంబములో ఆ యొక్క పరిపక్వత చెందిన కుమారునిగా స్వీకరిస్తారు. As a result, this adopted son gets all the privileges and responsibilities in God's own family. దాని ఫలితమే ఈ యొక్క దేవుని యొక్క సొంత కుటుంబంలో ఉండేటువంటి బాధ్యతలు, ఆధిక్యతలు అన్నీ కూడా ఈ యొక్క దత్తత తీసుకోబడినటువంటి కుమారునికి వర్తిస్తాయి. For our better understanding, let us compare this particular blessing with the other blessings of our salvation. మనం ఇంకా లోతుగా శ్రేష్టమైన రీతిలో గ్రహించడానికి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ఆశీర్వాదాన్ని ఈ యొక్క రక్షణలో ఉన్న ఇతర ఆశీర్వాదాలతో సరిపోల్చుదాం. New birth is a changed nature. ఈ యొక్క నూతనంగా జన్మించడం అనేది మార్పు చెందినటువంటి స్వభావం. Justification is a changed standing before God. ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడడం అనేది దేవుని ఎదుట నీతిగా నిలవబడడం. Sanctification is a changed character. పవిత్రపరచబడడం, పరిశుద్ధపరచబడడం అనేది ఈ యొక్క గుణశీలాల్లో కలిగేటువంటి మార్పు. And adoption is a changed position in God's family. కానీ ఈ దత్తత అనేది దేవుని కుటుంబములో మనకున్నటువంటి స్థానము మారడం. Supporting scriptures. దీనికి మద్దతు తెలిపేటువంటి లేఖన భాగాలను చూస్తే The concept of adoption does not have human origin. ఈ యొక్క దత్తత అనేటువంటి ఈ అంశానికి మానవ ప్రారంభం అనేది ఏమీ లేదు. Instead, it is a revelation of God in the Bible. దానికి బదులుగా ఇది బైబిల్ గ్రంథములో దేవుని చేత కలుగా చేయబడిన ప్రత్యక్షత. So we derive this precious lesson on the basis of the following chosen Bible references. కాబట్టి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఈ పాఠాన్ని మనము ఈ చదవబోయేటువంటి లేఖన భాగాల ద్వారా ఈ యొక్క అంశంలో ఉన్నటువంటి వివరణను తీసుకుందాం. Romans 8 and 15. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ So వచనం. you have not received a spirit that makes you fearful slaves. Instead, you received God's spirit when he adopted you as his own children. Now we call him Abba Father. ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని
దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. Ephesians 1 and 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. God decided in advance to adopt us into his own family by bringing us to himself through Jesus Christ. This is what he wanted to do, and it gave him great pleasure. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. Galatians 4 verses 4 and 5. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. But when the time came, God sent his son, born of a woman, subject to the law. God sent him to buy freedom for us who were slaves to the law, so that he could adopt us as his very own children. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. Time of adoption. ఈ యొక్క దత్తత తీసుకునేటువంటి సమయం. You may be curious to know when this adoption took place in your life. మీ జీవితంలో ఈ యొక్క దత్తత అనేది ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండొచ్చు. To our great amazement, it was decided by our eternal God in the eternity past. మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే మన యొక్క నిత్యుడైనటువంటి దేవుడు ఆ యొక్క ఆ యొక్క పూర్వములోనే మనలను ఆయన ఏర్పరచుకున్నారు. Does this not give us great wonder? చూడండి, ఇది ఎంత ఆశ్చర్యము. To substantiate this truth, let us read Romans 9 and 11. ఈ యొక్క సత్యాన్ని మనం వివరించడానికి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. But before they were born, before they had done anything good or bad, this message shows that God chooses people according to his own purposes. దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే. The moment a person accepts Jesus as his Savior and Lord, God the Father in heaven sovereignly adopts him into his own family. ఒక వ్యక్తి యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన మరుక్షణం తండ్రి అయినటువంటి దేవుడు తన పరలోకపు సార్వభౌమత్వాన్ని బట్టి తన సొంత కుటుంబంలోనికి వారిని దత్తత తీసుకుంటారు. Jesus says in John 1:12. యేసు ప్రభువారు చెబుతున్నారు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో. But to all who believed him and accepted him, he gave the right to become children of God. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. Praise of adoption. ఈ యొక్క దత్తత గూర్చినటువంటి వెల. Dear friends, the adoption does not depend on our own worthiness. ప్రియులరా, ఈ యొక్క దత్తత అనేది మన యొక్క అర్హతను బట్టి యోగ్యతను బట్టి విలువ ఇచ్చేది కాదు. It is rather a free gift given by our God in heaven. నిజానికి మన మీద ఆధారపడదు కానీ దేవుడు పరలోకమందున్నటువంటి దేవుడు మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క ఉచితమైన బహుమానం. But at the same time, remember, it is not cheap. కానీ అదే సమయంలో జ్ఞాపకం ఉంచుకోండి, అది చవకైనది కాదు. It cost Jesus to shed his blood in order to obtain adoption for us. మన కొరకు దత్తత చేసుకోవడానికి, మనలను దత్తత చేసుకోవడానికి యేసు ప్రభు వారికి తన రక్తాన్ని చిందించాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. Here are the Bible verses that describe the value of Christ's blood. క్రీస్తు యొక్క రక్తాన్ని ఆ విలువను వివరించేటువంటి కొన్ని బైబిల్ వచనాలను మనం చూద్దాం. Jesus said, I am the good shepherd. The good shepherd sacrifices his life for the sheep. యేసు ప్రభు వారు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. The word of God says, for you know that God paid a ransom to save from the empty life you inherited from your ancestor. And it was not paid with mere gold or silver, which lose their value. It was the precious blood of Christ,
the sinless, spotless Lamb of God. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు కదా. The blessings of adoption. ఈ దత్తత ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు. As a result of adoption, God the Father sends his blessings. ఈ యొక్క దత్తత తీసుకొనడం ఆ ద్వారా వచ్చేటువంటి ఫలితము తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తన ఆశీర్వాదాలను పంపిస్తారు. Let us list out a few blessings for our considerations. మనం ఇప్పుడు ధ్యానం చేయడానికి ఆ ఆశీర్వాదాల్లో కొన్నింటిని మనం చూద్దాం. 1. మొట్టమొదటిది, A born again person becomes a son in God's family. నూతనంగా జన్మించినటువంటి వ్యక్తి అతడు దేవుని కుటుంబములో సభ్యునిగా చేరతాడు. As we have already read, John 1:12 says, మనం ఇప్పటికే చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. But all who believed in him and accepted him, he gave the right to become children of God. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. While writing his letter, John the apostle exclaims, ఈ యొక్క ఉత్తరం రాస్తూ ఉంటుండగా ఈ యొక్క యోహాను ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. See how very much our God loves us, for he calls us his children, and that is what we are. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఎలానగా అది ఆయనను ఎరుగలేదు. Secondly, he is led by the Holy Spirit. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. For all who are led by the Spirit of God are children of God. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. Beloved, we are called as the temple of the Holy Spirit. ప్రియమైన వారులారా, మనము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా పిలువబడుతున్నాం. He has come down to stay with us, to lead us into all truth and to enable us to do what is right. ఏది సరి అయిన కార్యాలో చేయడానికి, అలాగే మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన మన కొరకు దిగి వచ్చారు. As obedient child of God, the person hears his voice. దేవుని యొక్క మాటకు విధేయత చూపగలిగిన దేవుని బిడ్డగా అతడు ఆయన స్వరానికి లోబడతారు. And the Holy Spirit would never lead us astray. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలను విడిచిపెట్టడు, నశించిపోవడానికి విడిచిపెట్టరు. Neither does he endorse anything which is wrong. కానీ ఏదైతే పొరపాటో తప్పో అది చేయడానికి కూడా ఆయన మనలను అనుమతించాడు. Psalm 48 and 14 says, 48వ కీర్తన 14వ చరణంలో చెబుతున్నారు, For this is what he is like. He is our God forever and ever, and he will guide us till we die. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. Thirdly, he deserves our Father's care. మూడవదిగా మన తండ్రి యొక్క శ్రద్ధాశక్తులకు అతడు అర్హుడు. Jesus said, యేసుప్రభు వారు చెబుతున్నారు, if God cares so wonderfully for flowers that are here today and thrown into the fire tomorrow, he will certainly care for you. Why do you have so little faith? నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో పడవేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరింత నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. And Peter challenges us. పేతురు ఈ విధంగా మనకు సవాలు చేస్తూ ఉన్నాడు. Give all your worries and cares to God, for he cares for you. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. Fourthly, he is privileged to address God as Abba Father. నాలుగవదిగా ఆయనను అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత ఆయన ఇచ్చారు. When we pray, we boldly call God as our Father in heaven. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంతో ధైర్యముగా పరలోకమందున మా తండ్రి అని పిలుస్తున్నాం. This expresses our deep blood related spiritual fellowship with God our Father. ఈ యొక్క పిలుపు
మనలో ఉన్నటువంటి ఆ లోతైన ఆ రక్త సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధాన్ని, తండ్రితో మనకున్నటువంటి ఆ బాంధవ్యాన్ని చూపిస్తూ ఉంది. While in Gethsemane, Jesus cried out in prayer, Abba, Father. గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన ప్రార్థనలో అబ్బా తండ్రి అని మొర్రపెడుచు ఉన్నారు. Abba in Aramaic language means father. అరమిక్ భాషలో అబ్బా అన్న మాటకు తండ్రి అని అర్థం. Abba is a special word of endearment and filial relationship. అబ్బా అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పదం. ఆ పదంలో ఉండేటువంటి ఆప్యాయత, ఆ యొక్క సంబంధము కనబడుతూ ఉంది. A slave in those days was not allowed to address his master as Abba. ఆ దినాల్లో ఉండేటువంటి బానిసలు ఎవరు కూడా తమ యజమానిని అబ్బా అని పిలవడానికి అనుమతి లేదు. Paul gives more light on the term Abba when he writes in Romans 8 and 5. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు వ్రాస్తూ ఈ యొక్క అబ్బా అన్నటువంటి పదము మీద కొంత వెలుగును ప్రకాశింపచేశారు. So you have not received a spirit that makes you fearful slaves. Instead, you received God's spirit when he adopted you as his own children. Now we call him Abba, Father. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. In addition, how Paul encourages the Galatian church. దీంతో పాటుగా పౌలు ఏ విధంగా ఆ గలతీ సంఘాన్ని ప్రోత్సాహపరుస్తున్నారు. And because we are his children, God has sent the spirit of his son into our hearts, prompting us to call out Abba, Father. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. Fifthly, he gets family likeness. ఐదవదిగా ఆయన తన యొక్క కుటుంబ పోలికను మనకిస్తారు. For God knew his people in advance and he chose them to become like his son. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. We should know the purpose of the work of the Holy Spirit in our lives. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, ఆయన యొక్క సంకల్పం ఏంటో మనం గ్రహించవలసిన అవసరం ఉంది. 2 Corinthians 3 and 18 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో and రాయబడి the ఉంది, Lord who is the Spirit makes us more and more like Jesus as we are changed into his glorious image. మనం అందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Sixthly, he is disciplined by his heavenly Father. ఆరవదిగా అతడు తన పరలోకపు తండ్రి చేత క్రమశిక్షణ చేయబడతాడు. Hebrew 12 and 10 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం for చదువుతుంది, our earthly father disciplined us for a few years, doing the best they know how. But God's discipline is always good for us, so he might share in his holiness. ఈ లోకపు తండ్రులు వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. Remember, our Father in heaven is not a cruel master. జ్ఞాపకం ఉంచుకోండి, మన పరలోకపు తండ్రి ఆయన క్రూరమైనటువంటి యజమానుడు కాదు. He punishes his child when he does what is wrong. తన బిడ్డలు ఎవరైనా వారు పొరపాటు చేస్తే ఆయన వారిని శిక్షిస్తారు. His strict discipline is meant for our spiritual growth. ఆయన యొక్క ఆ క్రమశిక్షణ అనేది మన ఆత్మీయ ఎదుగుదల కొరకే. Job says, యోబు చెబుతున్నారు, but he knows where I am going, and when he tests me, I will come out as pure as gold. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. Seventhly, ఏడవదిగా he receives Father's inheritance, the eternal life. అతడు తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని, నిత్య జీవము అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు. Peter exhorts the church.
పేతురు సంఘాన్ని ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు. All praise to God, the Father of our Lord Jesus Christ. It is by His great mercy that we have been born again, because God raised Jesus Christ from the dead. Now we live with great expectation, and we have a priceless inheritance, an inheritance that is kept in heaven for you, pure and undefiled, beyond the reach of change and decay. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసెను. Paul writes in Philippians 3:20. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నారు. But we are citizens of heaven, where the Lord Jesus lives, and we are eagerly waiting for Him to return as our Savior. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. What is the ultimate destination for the sheep under a shepherd? ఒక కాపరి దగ్గరున్నటువంటి ఆ గొర్రె యొక్క ఆ అంతిమ గమ్యం ఏమిటి? Surely your goodness and unfailing love will pursue me all the days of my life, and I will live in the house of the Lord forever. నిశ్చయముగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Look, Paul's deepest longing. చూడండి పౌలు యొక్క తన లోతైన తపన, I long to go and be with Christ, which would be far better for me. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. The responsibility of adoption. యొక్క దత్తత తీసుకోవడంలో ఉండేటువంటి బాధ్యతలు. Ephesians 5:1 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చెబుతుంది. imitate God therefore in everything you do, because you are His dear children. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. It is natural for the children to copy their parents. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను అనుకరించడం అనేది సర్వసాధారణం. For them, their parents are the role models. వారికి తమ తల్లిదండ్రులే వారికి మాదిరి గల వ్యక్తులు. Now, being God's children, we shall explore the scriptures to gather some of the characteristics of God which we can imitate. ఇప్పుడు మనము దేవుని బిడ్డలుగా లేఖన భాగాల్లో నుంచి కొన్ని దేవుని యొక్క గుణ లక్షణాలను మనము క్రోడీకరించి వేటిని మనం అనుకరించాలి, మనం దేనికి మాదిరిగా ఉండాలి అనేది చూద్దాం. This will help us to incorporate these divine qualities in our practical Christian life. మన యొక్క దైనందిన అనుదిన క్రైస్తవ జీవితంలో ఈ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలను ఏ విధంగా మనము అలవాటు చేసుకుని వెంబడించాలో మనకు సహాయపడుతుంది. One, sufferings. మొట్టమొదటిది శ్రమలు. Peter writes like this. పేతురు ఈ విధంగా వ్రాస్తున్నాడు. For God called you to do good, even if it means sufferings, just as Christ suffered for you. He is your example, and you must follow in His steps. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. Secondly, humble service. రెండవది దీనమైన పరిచర్య. Amazingly, Christ washed the feet of His disciples. ఆశ్చర్యమైన రీతిగా యేసు ప్రభువారు తన శిష్యుల పాదాలను కడిగారు. Then He said, I have given you an example to follow. Do as I have done to you. ఆ తర్వాత ఆయన చెబుతున్నారు, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. Thirdly, forgiving others. మూడవది ఇతరులను క్షమించడం. Colossians 3:13 says like this. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది. Make allowance for each other's faults and forgive anyone who offends you. Remember, the Lord forgave you, so you must forgive others. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకుని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ప్రభువు క్రీస్తు మిమ్మును
ఎలాగున క్షమించునో మీరును క్షమించుడి. Should we not, in all occasions, hear the prayers of Jesus on the cross? మనం అన్ని సందర్భాల్లో యేసు ప్రభువారు సిలువలో చేసిన ప్రార్థనలు విన్నాం కదండి. Father, forgive them. తండ్రి వీరిని క్షమించు. Final responsibility, చివరి బాధ్యత holiness. పరిశుద్ధత. Code word for Christian life is holiness. క్రైస్తవ జీవితానికి ఒక మర్మము అనేటువంటి పదము చూస్తే పరిశుద్ధత అనేదే. Bible warns us, బైబిల్ గ్రంథం మనల్ని those హెచ్చరిస్తుంది, who are not holy will not see the Lord. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. As long as we live on the earth, our holy God does not want to see any trace of evil or unholiness in any area of our life. మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో ఎటువంటి దుష్టత్వము గాని, అపరిశుద్ధత గాని, అపవిత్రత గాని మన జీవితంలో ఏ కోణములో కూడా ఆయన చూడడానికి ఇష్టపడట్లేదు. Peter writes, పేతురు ఈ విధంగా వ్రాస్తున్నారు, but now you must be holy in everything you do, just as God who chose you is holy. For the scriptures say, you must be holy because I am holy. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. Gospel word. సువార్త పని. Beloved, Christ's last word must be our watchword. ప్రియులరా, క్రీస్తు యొక్క అంతిమ చివరి పలికిన పలుకులు మనం ఎప్పుడు గమనించుకునేటువంటి పలుకులుగా ఉండాలి. Before he was taken up to heaven, Jesus gave his command to his disciples. యేసు ప్రభువారు ఆయన పరలోకానికి కొనుపోబడక మునుపు ఆయన తన శిష్యులకు ఈ ఆజ్ఞను ఇచ్చారు. Go into all the world and preach the good news to everyone. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Jesus came to the world to seek and save those who are lost. యేసు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. You know, souls are perishing without Jesus. చూడండి, యేసు లేకుండా అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి, మీకు తెలుసు. Being God's children, let us make all out efforts to preach the good news to everyone as the Lord enables us. దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము దేవుడు మనలను ఆయన ప్రోత్సహించిన కొలది మనము మన యొక్క శ్రమ అంతటిని పెట్టి ఆ యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించాలి. Now we have come to the conclusion of this Bible meditation. ఈ యొక్క బైబిల్ ధ్యానములో ఆ చివరి భాగానికి మనం వచ్చాం. Be thankful to God for he has adopted us as his children in his family. ఆయన మనలను తన కుటుంబములో సభ్యులుగా మనలను దత్తత చేసుకున్నందులకై ఆయనకి కృతజ్ఞత కలిగి ఉందాం. Remember, we are not worthy to receive this blessing. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి మనము అర్హులము కాదు. May the Spirit of God enables us to live for God. కాబట్టి దేవుని కొరకు జీవించడానికి దేవుని ఆత్మ మనకు ఆ తోడ్పాటును అనుగ్రహించును గాక. Let us make ways to spread the gospel faithfully everywhere. అన్ని చోట్లకు నమ్మకంగా దేవుని యొక్క సువార్తను తీసుకుని వెళ్ళేటట్టుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. This prayer must be ours. ఈ ప్రార్థన మన ప్రార్థన ఉండాలి. Let your kingdom come. ప్రభువా, నీ రాజ్యము వచ్చును గాక. God bless you. Let us pray. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. Gracious Father, we thank you for this day. కృపగల తండ్రి, ఈ దినమును బట్టి మీకు వందనాలు. We thank you for you have adopted us as his own children. తండ్రి, మీ యొక్క సొంత బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని మీరు దత్తత చేసుకున్నారు, మీకు వందనాలు. Help us, O Father, to enjoy all the privileges you have given to us as God's children. దేవుని బిడ్డలుగా మీరు మాకు అనుగ్రహించిన సమస్త ఆధిక్యతలను మేము అనుభవించడానికి మాకు నేర్పించండి. Help us, O Father, to realize the various responsibilities you have given to us. మీరు మాకు అనుగ్రహించిన వివిధ రకాలైనటువంటి బాధ్యతలను మేము గుర్తించగలిగేటట్టు మాకు సహాయం చేయండి. Let our lives, O Father, be marked by obedience. తండ్రి, మా జీవితాలు విధేయత చేత, మీ పట్ల విధేయత చేత ముద్రించబడాలి. That is the way we can please you, Lord. ఆ విధంగా మేము మీకు ఇష్టలుగా ఉండగలం. Help us, Lord, to serve you faithfully and live for your glory. తండ్రి, మీ కొరకు నమ్మకంగా
సేవ చేస్తూ మీ మహిమార్థమై జీవించగలిగే కృపను దయచేయండి. We pray for those who are watching our YouTube program. తండ్రి, మా ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Bless them and bless their families. తండ్రి, వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. Continue to lead us. మమ్మల్ని ఇంకను నడిపిస్తూ We కొనసాగండి. once again thank you because you have adopted us and we are the children of God. తండ్రి, మరొక్కసారి మీరు మమ్మల్ని దత్తత చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీకు బిడ్డలమై ఉన్నాం. In Jesus' name we offer this prayer. యేసు నామమున ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రేమించే పరమా తండ్రి, స్తుతినికే బలిగా యేసును ఇచ్చితివే వందనం. ప్రేమించే పరమా తండ్రి, స్తుతినికే బలిగా యేసును ఇచ్చితివే వందనం. మమ్ములు మనుపరిచి ప్రియుడగలుగా మలచితివే స్తోత్రం. రక్షించి మమ్ములు మనుపరిచి ప్రియుడగలుగా మలచితివే స్తోత్రం. Shall we rise up and praise the Lord? వీరే గొప్పవాడు, వీరే శుద్ధుడు, వీరే